మరి మన జీవితంలో ఇప్పుడు యేసు ప్రభువుకు చోటిచ్చిందామా? విశ్వాసానికి చోటిచ్చింది, ఆయన వాక్యానికి చోటిచ్చింది. ప్రభు దగ్గర రాగానే విశ్వాసం వచ్చింది. నీవు కోరినట్టే నీకు అవును గాక అనగానే వెంటనే దాన్ని విశ్వసించింది. ప్రభు యొక్క మాటలకు ఎప్పుడైతే చోటిచ్చిందో దెయ్యం వెడలిపోయిందంట. ఆ కుటుంబంలో నెమ్మది కలిగినట్టుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఈ లైవ్ చూస్తున్నా మీ జీవితంలో ప్రభు మాటలకు మనకు మన హృదయములో, మన మనసులో, మన ఆలోచనలు చోటు ఉందా పిల్లరా? మరి అలా లేకుంటే మన మనసులో, మన హృదయంలో దేవునికి చోటిచ్చేవారిగా ఉండాలా. థర్డ్ థింగ్, మరి మూడో విషయాన్ని మాట్లాడుతున్నాను, విశ్వాసము చూపు వారిగా ఉండాలా. అంటే విశ్వాసమే కాదు, విశ్వాసంతో కూడిన ప్రార్థన బలమైన కార్యాలు చేస్తుంది. మరి విశ్వాసము కలిగిన మనం ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలా. మన విశ్వాసాన్ని చూపగలిగిన వారిగా ఉండాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. ఈ హేతువు చేత ప్రభువైన యేసుక్రీస్తునందలి మీ విశ్వాసము గురించి పరిశుద్ధుల యందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం. విశ్వాసం ఉంటే సరిపోయిందా? ఆ విశ్వాసాన్ని చూపించగలగాల. ఇందుకు అబ్రహాము చూడండి, తన విశ్వాసాన్ని చూపించాడు. సారెపతు విధవరాలు, మరి పేదదైన విధవరాలైన, పరిస్థితి బాగలేపిన తన విశ్వాసాన్ని చూపుతుంది. అలాగే మరి ఒక స్త్రీ ఉంది పిల్లరా, అచ్చా జటమాంసి, తన దగ్గరున్న విలువైన అత్తరు బుడ్డిని తీసుకొచ్చి తన విశ్వాసాన్ని చూపినట్లుగా అదంతా పగలగొట్టి ఆయన తల మీద, ఆయన శరీరాన్ని అభిషేకించినట్లుగా చూస్తున్నాం. అనేకులు వారి యొక్క విశ్వాసాన్ని చూపుతున్నారు. విశ్వాసం ఉంటే సరిపోలే, ఆ విశ్వాసాన్ని అంటే మనకు కలిగిన విశ్వాసాన్ని చూపగలగాల. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో విశ్వాసాన్ని చూపగలుగుతున్నామా? ఇక్కడ అంటాడు, మీ విశ్వాసము గురించి పరిశుద్ధుల యందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం. వారు విశ్వాసం ఏం చేస్తున్నారు? దేవుని మీద ఉన్న దాన్ని ఇతరుల పట్ల చూపుతున్నారట. మరి అది క్రియల ద్వారా కావచ్చు, వారి అవసరతలో కావచ్చు, వాళ్ళ అక్కర్లో కావచ్చు. అంటే చూపే విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు. అందుకే మత్తయి సువార్త ఒక విషయాన్ని చూద్దాం పిల్లరా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆయన అక్కడి నుండి వారి సమాజ మందులో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడిను. వారు ఆయన మీద నేరం మోపబలనని విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమని ఆయన అడిగిరి. అందుకైనా మీలో ఏ మనుష్యునికైనాను గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలెది బాగుపడెను. మరి ఊచ చేయగలవాడు మరి తన విశ్వాసాన్ని చూపగలడా? చాపు అన్నప్పుడు చాపగలడా? చాపలేడు, అలా చేయలేడు. కానీ ఎప్పుడైతే అలా చేశాడో ఆ చెయ్యి బాగైందంట. మన పరిస్థితులు కూడా బాగవ్వాలంటే, బాగుపడాలంటే ఆర్థికంగా, మరి శరీరములో, కుటుంబంలో, ఇంటిలో, మన జీవితంలో, మరి మన జీవితంలో బాగుపడాలంటే విశ్వాసం ఉంటే సరిపోదు. ఈ వ్యక్తి ఊచ చేయగలవాడు తన చేతిని చాపలేడు. కానీ ప్రభు అంటున్నాడు, నీ చెయ్యి చాపమనగా వెంటనే అతడు చాపగా అది రెండవ దాని వలె బాగైపోయిందంట. చాపలేనటువంటి వాడు తన విశ్వాసాన్ని చాపగలుగుతున్నాడు. వెంటనే అది రెండవ దాని వలె బాగైపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రభు ప్రతి పరిస్థితులను బాగు చేయనుగాక. ఆర్థికంగా బాగలేదా? శరీరములో బాగలేదా? కుటుంబంగా, మరి నీ వ్యక్తిగతంగా, నీ పిల్లల జీవితంలో, నీ ఇంటిలో మరి ఊచ చేయగలవాన్ని విశ్వాసాన్ని చూపు అంటే ఎలా చూపగలడు? అయ్యా ఎలాగ చాపగలను నేను? నా చేతిని చాపడానికి అది ఊచ చేయి అంటే దాన్ని చాపలేం, అది బలహీనమని ప్రభువు తెలియదా? తెలుసు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే చాపు అనగానే ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనను, వాడు చెయ్యి ఎప్పుడైతే చాప ప్రయత్నం చేశాడో వెంటనే రెండవ దాని వలె అది బాగుపడ్డదంట. చాపిన వెంటనే బాగైపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం పిల్లరా.
ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది అసాధ్యమే, చాపలేడు, ఆ వ్యక్తి అలాగ చేయలేడు. కానీ ఎప్పుడైతే అలాగ చేయబూనాడో వెంటనే ఒక కార్యము జరిగింది. బాగుపడ్డాడంట, స్వస్థపడ్డాడంట. దాని చెయ్యి రెండవ చెయ్యి వలె, అంటే ఇంకొక చెయ్యి ఎలా మంచిగా ఉందో అలాగే ఈ చెయ్యి కూడా మంచిగా అయిపోయిందంట. మరి నీ ప్రతి ఊచ చెయ్యి అనగా నీ ప్రతి బాగులేని ప్రతి పరిస్థితి యేసునామములో బాగవును గాక. నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆర్థిక పరిస్థితులు, నీ అనారోగ్య పరిస్థితులు, ఎక్కడ విశ్వాసాన్ని చూపించలేకపోతున్నావో ఈ దినము నుంచి బలమైన విశ్వాసాన్ని చూపించబోతున్నావు. బలమైన కార్యాలు పొందబోతున్నావు. అతను చాచిన వెంటనే, చూపిన వెంటనే అది బాగైపోయింది. ఎంత గొప్ప కార్యం అండి, ఎంత సంతోషం. ఆ వ్యక్తికి జీవితంలో ఒక ప్రసిద్ధమైన కార్యం జరిగింది. ఆయన వారందరినీ స్వస్థపరిచి తన ప్రసిద్ధి చేయవద్దని తనకు ఆజ్ఞాపించను. గొప్ప కార్యము జరిగింది. గొప్ప మహిమ గల కార్యాన్ని ఆ వ్యక్తి చూడగలిగాడు. బాగులేనటువంటి వ్యక్తి వెనువెంటనే బాగైపోయినట్టుగా వాక్యములు రాయబడింది. ఇలా ఇవనంతరం మీ జీవితం కూడా అలాగుండునుగాక. అనగా మన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాల. అందులో వాక్య ప్రకారముగా అపవాది చేయనివ్వదు నిన్ను. ఇది చేసినప్పుడు దీవించబడతా. దేవునికి చోటు మనసులో, హృదయములో ఆయన వాక్యానికి చోటు ఇవ్వాలా. మన విశ్వాసాన్ని చూపగలిగినప్పుడు దేవునిచ్చి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు పొందగలం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని యేసయ్య మీ జీవితంలో మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. కుటుంబంలో కలవరంతో ఉన్నావా? అవసరతల కొరకు అర్థిస్తున్నావా? సరిపోట్లేదా? చాలించాలని జీతమా? పర్మనెంట్ కాలేదా? నీ శరీరంలో వ్యాధి తొలగలేదా? ఇంకా పిల్లలు లేరా? వివాహము కాలేదా? ఉద్యోగం లేదా? ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయావా? దిక్కుదోచని స్థితిలో ఉన్నావా? మరి అనేక సమస్యల చేత కలవరం చెందుతున్నావా? అయితే ఈ లైవ్ తర్వాత నీ జీవితం గొప్ప కార్యాన్ని చూడబోతున్నారండి. ఎందుకు? మనమందరం కలిసి విశ్వాస సహితమైన ప్రార్థన చేయబోతున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక వ్యక్తిని స్వస్థపరుస్తుంది, రోగిని లేపునంట. అతను పాపము చేసిన వాడితే క్షమించబడని ఇందాక మనం యాకోబు రాసిన పత్రికలో చూసాం. అలాగే ఒకవేళ రోగి అయి ఉన్నావా, లెగలేని స్థితిలో ఉన్నావా, నీ పరిస్థితులు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, మరి నువ్వు దేంట్లో లేపబడలేని స్థితిలో ఉన్నావో దానంతట్లో కూడా ప్రభు నిన్ను లేపి నీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు. మరి ఘనపరచబడాలని కోరుకుంటున్నాడు. నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. నీ శరీరంలో ఉన్న వ్యాధిని స్వస్థపరిచి సాక్షిగా నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలని కోరుకుంటున్నాడు. అవును, నీ ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి, నీ అప్పులు తీరుతాయి పిల్లరా, మిగిలేంతగా, నీ చేతి నిండా మిగిలేంతగా. నీ పిల్లల జీవితం, నీ కుటుంబ జీవితం, మరి వారి చదువులు, నువ్వు చేస్తున్న ఉద్యోగం, లేదా నీ చేతి పనులు, నువ్వేం చేస్తున్నావో అవన్నీ కూడా యేసయ్య ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అయితే మన ప్రార్థన ఈ రోజు నుంచి మారిపోతుందండి. మన ప్రార్థన ఎటువంటి ప్రార్థనగా మారుతుందంటే విశ్వాస సహితమైన ప్రార్థనగా మారబోతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే నాయన లైవ్ని వీక్షిస్తున్నారో విశ్వాసముతో ప్రార్థిస్తున్నారు, వారి జీవితాలు ఆశీర్వదించబడుగాక, నెమ్మది కలుగునుగాక, ప్రాస్పరవునుగాక. యేసు క్రీస్తు నామములో అయ్యా తన పాప బలహీనతలు తొలగిపోనుగాక, తండ్రి దురలవాట్లు తీసివేయబడునుగాక, శాంతి సమాధానం యేసు క్రీస్తు నామములో కలుగునుగాక. ప్రతి దెయ్యం, దాని యొక్క బాధ యేసు క్రీస్తు నామములో వారి జీవితంలోంచి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. అప్పులన్నీ తీర్చబడునుగాక. మిగిలిపోయే కృప దయచేయండి. ఇల్లు కట్టబట్టకు సాయం చేయండి. మందిరాలు కట్టబట్టకు సాయం చేయండి. స్థలాలు లేని వారికి స్థలాలు దయచేయండి అయ్యా. చిన్నపిల్లల స్టడీస్ని దీవించండి అయ్యా. ఎవరైతే ప్రమోషన్ కోరుతున్నారో వారి జీవితంలో తండ్రి, ఆర్థికంగా అభివృద్ధిని కోరుతున్నారో వారి జీవితంలో ప్రభా అయ్యా కార్యము చేయండి అయ్యా. సమాధానం లేని వారికి సమాధానము దయచేయండి అయ్యా. వివాహాలు కాని వారికి వివాహాలు దయచేయండి అయ్యా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి ప్రభా. బలమైన మీ నామములో అయ్యా మైటీ అండ్ మిరకల్స్ యేసు నామములో జరుగునుగాక. బలమైన కార్యములు జరుగునుగాక. తండ్రి మీరు అలాగ చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. సకల మహిమంతా మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. నమ్ముతున్నా ఈ లైవ్ మీకెంతగానో
బ్లెస్డ్గా దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. ఒకవేళ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నట్లయితే ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మీ జీవితాల్ని ఆశీర్వదించి నిండుగా సమృద్ధిగా దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.